తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం తెలంగాణ జనసమితి పక్షాన తెలంగాణ ప్రజలకు తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించి నేటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తొలిదశ ఉద్యమంలో ఎందరో మహానుభావుల తమ ప్రాణాలతో త్యాగం చేసి వారు మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి నుండి యాదన్న వరకు ఎందరో అమరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు నియామకాలు ఉద్యోగాలతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని తెలంగాణ సబ్బండ వర్గాలు సంబరపడి తెలంగాణ ఉద్యమంలో మమేకమై పోరాడారు. కానీ తెలంగాణకు కొంగు బంగారం అయిన నేల నేడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో బొగ్గు గనుల ప్రైవేటీకరించబడి నేటికి ప్రైవేటీకరించబడుతూనే ఉన్నాయి. సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించుటకు కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తూ ఉంది. తన సొంత భూమిలోనే తెలంగాణ ప్రజలు తన సొంత భూమిలోనే బానిస బతుకులు ఎల్లదీసే అటువంటి దౌర్భాగ్య పరిస్థితి నేడు నెలకొని ఉంది. పాలకులు స్వయం పాలనలో నిరుద్యోగం రూపు మారుతుందని అనుకున్న తెలంగాణ ప్రజలకు ఉరితాళ్ళు కనబడుతూ ఉన్నాయి. స్త్రీలపై రోజురోజు హత్యలు రోజురోజు పెరుగుతూనే ఉన్నాయి. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల భూములలో కార్పొరేటు వ్యవసాయ రంగం ఉత్పత్తి చెంది రైతులకు భూముల ఆజమాయిషి లేకుండా నేడు కొనసాగుతూ ఉంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక వీధిన పడి మత్తు పదార్థాలతో వాళ్ళ జీవితాన్ని ఆగం చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని సర్వనాశనమయ్యేటువంటి పరిస్థితికి దిగజారిపోయి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా చదువుకున్న యువత నేడు ఉద్యోగాలు రాక పరీక్షలలో లీకేజీల పేరుతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉద్యోగ అవకాశాలు లేక నిరంతరం వాళ్ళు జీవన మరణ సమస్యగా దారితీస్తూ ఉంది. అదే కాకుండా బొగ్గు గనులకు సంబంధించినటువంటి ఈ భూములలో కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక కుటుంబాలకు సంబంధించినటువంటి మారుపేర్ల సమస్యతో నేటికి సతమతం అవుతూ 12 సంవత్సరాల నుంచి వెళ్ళి కార్మికులు నిరంతరంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అదే కాకుండా కార్మిక వర్గానికి సంబంధించిందే కాదు, మొత్తం తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనలో సింగరేణి కార్మిక కుటుంబాలకు జీవన విధానం లేక ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ముందడుగు వేస్తుందనుకున్న ప్రజలకు కార్మికులకు నిరాశ ఏర్పడి కార్మికులు కలలుగన్న తెలంగాణ రాలేదని నిరాశతో జీవిస్తూ ఉన్నారు. ఈ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మన వనరుల రక్షణకై, నియమాల రక్షణకై, నిరంతరం హక్కుల రక్షణకై, తెలంగాణ నవ నిర్మాణంకై, మానవుని హక్కుల రక్షణకై, సామాజిక తెలంగాణ సాధనకై ఉద్యమించాల్సిన అవసరం ఉందని, దానికై తెలంగాణ జనసమితి పార్టీ అభివృద్ధికై పెద్దపల్లి జిల్లా ప్రజలు ఏకతాటిపై నడిచి సామాజిక తెలంగాణ, అసమానతలు లేని తెలంగాణ సాధించుకొనుటకు ప్రజాస్వామ్య తెలంగాణ సిద్ధించే వరకు ప్రజలు నడుం బిగించి సమయం ఆసన్నమైందని, దానికై రాష్ట్ర ప్రజలు పోరాడటానికి సిద్ధం కావాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం తెలంగాణ జనసమితి నుండి తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం.